గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ కూడా. నేను స్టార్టింగ్ లోనే ఇందులో నాకు అసలు ఏం ప్రాసెస్ అసలు నాకు ఏం తెలియదండి. ఇది తెలియకుండానే వెస్టేజ్ లోకి వచ్చానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చిన వెంటనే నేను మీటింగ్ ఆలోచించానండి. సత్యన మేడం గారు చెప్పారండి ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా వాటర్ ప్రెగ్నెన్సీ అని వస్తుందని. వాళ్ళు ఎవరో కాదండి, మా అన్నయ్య గారు మా వదిలేనండి. 14 సంవత్సరాలు అయింది, చాలా హాస్పిటల్ తిరిగిపోయారండి. కాదు వదిన, ఒక్కసారి మీరు రండి, నా మాట ఆలోచించి మీరు కొనుక్కునేది లేది తర్వాత పక్కన పెట్టండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చి వినండి సార్, ఈ సార్ గారండి. కానీ ఆవిడ ఈ ఫ్రంటే కూర్చున్నారండి. మీరు దేనికోసం వచ్చారమ్మా అంటే పిల్లల కోసం అని చెప్పారండి. కానీ ఆ సార్ కూడా ఆ అమ్మాయిని లేపడం నాకు చాలా అదృష్టమైన ఆ రోజు. కానీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నది ఒక ఫ్యామిలీ అంతా. వాళ్ళు ఇంకా నాకు 10 నెంబర్ తప్పు చెప్పారండి ప్రెగ్నెన్సీ కావాలన్నారు. వైజాగ్ హాస్పిటల్ చాలా హాస్పిటల్, కృష్ణ హాస్పిటల్ అంటే వైజాగ్, తర్వాత తూనని, చాలా చాలా హైదరాబాద్ అని. ఆవిడ ఇండక్షన్ కూడా చేయించుకుందంటే ముందు సంవత్సరం. కానీ అది కూడా ఫెయిలియర్ అయిపోయిందంటే ఇంకా వాళ్ళకి నమ్మకం పోయిందండి. పిల్లలు ఏదో పెంచుకుంటామని అన్న డిసైడ్ అయిపోయారండి. కానీ నా ఒక్క మాట వదిన, నా మాట ఆలోచించారండి. ఏమో అవుతుంది లేకపోతే లేదు అని అన్నానంటే కరెక్ట్ గా ఒక నెల అయిపోయింది. సో అలాగా వాళ్ళు పిల్లలు పుట్టకుండా పోతే అన్ని ప్రయత్నాలు చేశారు. అన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫలితం అనేది లేదు. అప్పుడు వాళ్ళకి వెస్టేజ్ ఉంది, బాగా ఉంటుంది, మంచి రిజల్ట్స్. ఇప్పుడు మీరు చెప్పండి, మీకు ఒక ప్రాబ్లం, ఆ ప్రాబ్లం అన్ని రకాలుగా ప్రయత్నం చేశారు, అన్ని రకాల ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయ్యాయి. అప్పుడు ఇంకైనా దారి ఉందా? ఏమి దారి లేదు. అలాంటి టైంలో ఒక దేవుడు లాగా మన వెస్టేజ్ దగ్గర తీసుకొస్తే ఆ వెస్టేజ్ లో ప్రొడక్ట్స్ వాడించండి, మీకు గర్భం వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ లో ఒక ప్రయత్నం చేద్దాం, అయితే సక్సెస్ అవుతుంది. లేదా ఆడిపోయి ఫేస్ చేస్తారు కదా, సేమ్ కంటిన్యూ అవుతామని ఒకే ఒక్క మాటతో మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడడం మొదలెట్టారు. ఆ రోజు నాకు బాగా గుర్తు, నేనే ఆ పేషెంట్ ది ఇంచుమించు ½ an hour వాళ్ళ రిపోర్ట్స్ అన్ని ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి మన వెస్టేజ్ లో ఏ ప్రొడక్ట్స్ ఇవ్వచ్చు అని చెప్పి వాళ్ళిద్దరు భార్య భర్తలు ఇద్దరికి నమ్మకంతో మీరు వాడితే కంపల్సరీ అవుతుంది అని చెప్పి మన సప్లిమెంట్స్ ఇద్దరికి ఇచ్చాము. ఇద్దరికి ఇచ్చిన 1 month లోనే కన్సీవ్ అయ్యింది. 14 సంవత్సరాల తర్వాత మన వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడితే వచ్చింది. ఇది నిజంగా ఆనందమా సంతోషమా? సో అలా ఆనందపడడానికి ఆ అప్లైనర్ కూడా చాలా సంతోషిస్తున్నారు. ఆ అప్లైనర్ అంతేకాదు, ఎవరికైతే ప్రెగ్నెన్సీ వచ్చిందో ఆవిడ ఆనందంతో అలాగే ప్రెగ్నెన్సీ రాయడానికి 10 మందికి చెప్పి ఆ 10 మందిని కూడా మేడం గారికి అప్పచెప్తున్నారు. మరి ఇది చాలా ఆనందం కదా. సో మన అదే చెప్తాను, మన సప్లిమెంట్స్ లో అద్భుతాలు జరుగుతాయి. ఏం జరుగుతాయి? అద్భుతాలు జరుగుతాయి. ఇలాంటి అద్భుతాలు జరగాలంటే ముందు ప్రొడక్ట్ నమ్మాలి. ఏం చేయాలి? ఏ ప్రొడక్ట్స్ ఇచ్చాను అనేది ఈ వీడియోలో చెప్పద్దు, నేను మామూలుగా పర్సనల్గా చెప్తాను, నోట్ చేస్తాను.